హాయ్ 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 హాయ్. కింద రాళ్ళు అవి చూసారా ఎలా కనిపిస్తున్నాయో గైస్. రామేశ్వరం స్టేషన్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? మనల్ని పుల్ చేసేది డీజిల్ లోకోమోటివ్. ఇదిగోండి మొత్తం 4 ప్లాట్ఫామ్లు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రామేశ్వరంలో అయితే ఉన్నాను. రామేశ్వరం ఎందుకు వచ్చానో మీ అందరికీ కూడా తెలిసే ఉండదు ఈ పాటికి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తారు. అవునండి, కొత్తగా ఇనాగ్రేట్ చేసిన పంబన్ బ్రిడ్జ్ పైన మనం ఈరోజు అయితే ప్రయాణం చేయబోతున్నాం. అంతేకాదండి, ఈరోజు రామేశ్వరం నుంచి చెన్నైకి లాంచ్ అయిన కొత్త ట్రైన్ జర్నీ కూడా చేయబోతున్నాం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. రామేశ్వరం రైల్వే స్టేషన్ బయట ఉన్నాను నేను ఇప్పుడు. ఇదంతా కూడా మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అప్గ్రేడేషన్ అని చెప్పుకోవచ్చు మనం. వెరీ సూన్ రామేశ్వరం రైల్వే స్టేషన్ రూపురేఖలు అన్నీ మారిపోతాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ బిల్డింగ్ అవుట్ స్ట్రక్చర్ అయితే కనిపించేస్తుంది బయటికి. ఇంకా చాలా చెయ్యాలి. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా అప్గ్రేడేషన్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు, కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉందని చెప్పాను కదా. ఇక్కడ బోర్డులన్నీ మెన్షన్ చేశారు అనమాట, ఎటే వెళ్తే ఏమొస్తాయని చెప్పి. రామేశ్వరం రైల్వే స్టేషన్ కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి మనం అయితే వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. రామేశ్వరం బోర్డు అయితే ఇదిగోండి గైస్. రామేశ్వరం స్టేషన్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? ట్రైన్ అనేది రామేశ్వరానికి వచ్చిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే లోకో రివర్స్ అవే వెళ్ళాలి. సో ఇక్కడతో ఒక టెర్మినల్ అనమాట, అర్థమవుతుందా? రామేశ్వరం ఒక టెర్మినల్ స్టేషన్. సో ఇక్కడతో ట్రైన్ ఆగిపోద్ది, లోకో రివర్సల్ చేసుకుని మళ్ళీ బయటికి వెళ్తుంది. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. అటు సైడ్ ఉన్నది మెయింటెనెన్స్ సెంటర్, రామేశ్వరం మెయింటెనెన్స్ సెంటర్. అటు సైడ్ ఐసీఎఫ్ కోచెస్ తో ట్రైన్ ఉంది చూడండి, అదంతా మెయింటెనెన్స్ సెంటర్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్కి, లో కనెక్టివిటీ ఉన్న బుకింగ్స్కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్లో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అవి ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. మీరు చూస్తున్నారు చూడండి, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఆనుకునే బుకింగ్ ఆఫీస్ అనేది ఉంటుంది. అదిగోండి బుకింగ్ ఆఫీస్. అది బుకింగ్ ఆఫీస్ అయితే అదే. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టేషన్. గైస్, మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? కొన్ని రోజుల పాటు రామేశ్వరం స్టేషన్ ఆపరేషన్లో లేదు. ఎందుకో తెలుసా? పంబన్ బ్రిడ్జ్ కూడా ఆపరేషనల్లో లేదు. రామేశ్వరం రావాలంటే మనం పంబన్ బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుంటూనే రావాలి. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ ని మెయిన్ ల్యాండ్ తో కలిపేదే పంబన్ బ్రిడ్జ్. పాత పంబన్ బ్రిడ్జ్ పైన ఆపరేషన్స్ ఆపేశాక కొత్త పంబన్ బ్రిడ్జ్ ని ఏప్రిల్ 6, 2025 మన దేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీజీ అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు. ప్రస్తుతం టైం అయితే 2:15 అవుతుంది. నేను వెళ్ళబోయే ట్రైన్ 4 గంటలకి ఎగ్జాక్ట్ గా రామేశ్వరం నుంచి అయితే బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే మనకి క్లాక్ రూమ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. రామేశ్వరం రైల్వే స్టేషన్ లో నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైనే ఉంది. ఎందుకంటే నేను ఎలా గుర్తుపట్టానంటే నిన్ననే ఇనాగ్రేషన్ అయితే అయింది. ఈ ట్రైన్ కూడా ఫుల్ రిబ్బన్లు, పోల్దండ్లు అవి ఉన్నాయి. ట్రైన్ నెంబర్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అన్ని విశేషాలు కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను రామేశ్వరం నుంచి తాంబ్రం అయితే వెళ్తున్నాను. ఇది అఫీషియల్ సెకండ్ రన్. వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 16104. ఏది రామేశ్వరం నుంచి తాంబ్రం. తాంబ్రం నుంచి రామేశ్వరం వచ్చే ట్రైన్ నెంబర్ వచ్చి 16103. తాంబ్రం అనేది చెన్నైకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఈ ట్రైన్ ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఇంకొక ట్రైన్ ఉంది, రామేశ్వరం చెన్నై ఎగ్మోర్ వెళ్ళే ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ 16751, 16752. బ్రాండ్ న్యూ కోచెస్ తో మనం ఈ రోజు రామేశ్వరం నుంచి తాంబ్రం అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ప్రయాణించబోయే ట్రైన్ ఇనాగ్రల్ రన్ కూడా రీసెంట్ గానే జరిగింది. ఈ రోజు సెకండ్ అఫీషియల్ రన్ అని చెప్పి 6వ తారీఖు ఏప్రిల్ 2025 రోజున ఈ ట్రైన్ అయితే ఇనాగ్రల్ రన్ జరిగింది. సేమ్ అదే రోజు పంబన్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. రామేశ్వరం తాంబ్రం ఎక్స్ప్రెస్ కి ఏమేం కోచెస్ ఉంటాయో తెలుసా? 4 జనరల్ కోచ్లు, ఒక సెకండ్ ఏసీ కోచ్, 5 థర్డ్ ఏసీ కోచ్లు, 6 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి. బయట క్లైమేట్ అయితే టాప్ లేచిపోతుంది, ఎండ మామూలుగా లేదు, చెమటలు కారిపోతున్నాయి. ఈ రోజు కూడా మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఇక్కడ రామేశ్వరం నుంచి తాంబ్రం వరకు. రామేశ్వరంలో బోట్ చేస్తున్నాను, తాంబ్రంలో అయితే దిగుతా. చూడండి, ఇటు సైడ్ ఉన్నది ఎల్హెచ్బి రేకు, అటు సైడ్ ఉన్నది ఐసీఎఫ్ రేక్. 2 కూడా చెన్నైకి వెళ్తే. యాక్చువల్గా ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ కి అలాగే ఇనాగ్రేషన్ ఆఫ్ పంబన్ బ్రిడ్జ్ కూడా నేను అటెండ్ అవ్వాలి. లాస్ట్ మూమెంట్లో నా ప్లాన్ అయితే చేంజ్ అయింది, దానివల్ల అటెండ్ కాలేకపోయాను.
అదైతే ఫస్ట్ రోజే నేను ఇనాగ్రల్ రన్ అది చేసేవాడిని. నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నా కోచ్ A1 స్టార్టింగ్లో ఉంటుంది. స్టార్టింగ్ లోకోమోటివ్ ఉంటుంది కదా, లోకోమోటివ్ తర్వాత జనరల్ కోచెస్ ఉంటాయి, జనరల్ కోచెస్ తర్వాత ఉండే కోచ్ A1 అనమాట, సెకండ్ AC కోచ్. నాకు ఈ ట్రైన్ టికెట్ తామ్రం దాకా ఎంత పడిందంటే రామేశ్వరం నుంచి 1325 రూపాయలు అయితే పడింది. ఈ కోచెస్ అన్నీ కూడా స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్. రామేశ్వరం స్టేషన్ కోడ్ వచ్చి RMM. రామేశ్వరం స్టేషన్లో బగ్గీ సర్వీస్ కూడా ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈ బగ్గీ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచ్ లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తా. బ్రాండ్ న్యూ కోచెస్ ఇవి, LHB బ్రాండ్ న్యూ కోచెస్. స్టార్టింగ్ కాబట్టి బాగుంటాయి. మనకి రైల్వేస్ ఎంత సపోర్ట్ చేస్తుందో మనం కూడా రైల్వేస్కి అంతే సపోర్ట్ చేయాలి. వాష్రూమ్స్ అది యూజ్ చేశాక నీట్గా ఫ్లష్ అది చేసామంటే నెక్స్ట్ యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ కూడా చెత్త చేయకుండా వేస్టేజ్ అంతా కూడా ఒక కవర్లో పెట్టి మనం దిగేటప్పుడు పడేస్తే చాలా బాగుంటుంది. లేదంటే డస్ట్బిన్స్ అవి ఉంటాయి కదా ట్రైన్లో, అందులో వేస్తే ఇంకా సూపర్. కోచెస్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. నవంబర్ 2024 సదర్న్ రైల్వేస్కి అయితే అలొకేట్ అయింది ఈ కోచ్. 2022 డిసెంబర్ నెలలో పంబన్ బ్రిడ్జ్ ఆపరేషన్స్తో పాటు రామేశ్వరం రైల్వే స్టేషన్ ఆపరేషన్స్ కూడా నిలిపివేయబడ్డాయి. దాని తర్వాత 2025 ఏప్రిల్ 6వ తారీఖు ఈ ఆపరేషన్స్ అనేవి, ఏది పంబన్ బ్రిడ్జ్ ఆపరేషన్స్, అలాగే కొత్త పంబన్ బ్రిడ్జ్ ఆపరేషన్స్, అలాగే మన రామేశ్వరం రైల్వే స్టేషన్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఇవన్నీ థర్డ్ AC కోచ్లు. సెకండ్ AC కోచ్ అయితే అది. నా కోచ్ నెంబర్ A1 అని చెప్పాను కదా, A1 సీట్ నెంబర్ 41 సైడ్ లోయర్. ఇదిగోండి నా బర్త్. బ్రాండ్ న్యూ కోచెస్ కదా, అలాగే బెడ్ రోల్స్ కూడా బ్రాండ్ న్యూవే ఉంటాయి. మనం వచ్చేటప్పటికే బెడ్ రోల్స్ అవి పెట్టేశారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 40 నిమిషాలు అయితే అవ్వబోతుంది. మన ట్రైన్ ఇంకో 20 నిమిషాల్లో అయితే బయలుదేరుతుంది. చాలా రోజులు అయింది కదా మనం లోకో దర్శనం అది చేసుకున్నాం. ఒకసారి లోకో దర్శనం అది చేసుకుందాం. జనరల్ కోచెస్ అయితే ఖాళీగానే ఉన్నాయి, అసలు క్రౌడే లేదని చెప్తాను. రామేశ్వరం రూట్ అది ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు. మనలాగే ఇంకో వ్లాగర్ ఎవరో చూద్దాం, ఎవరో హిందీ వ్లాగర్. ఇది ఎక్స్క్లూజివ్ లేడీస్ కోచ్. హాయ్ చాలా రోజుల తర్వాత మన ట్రైన్ని ఒక డీజిల్ లోకోమోటివ్ పుల్ చేయబోతుంది. ఇదిగోండి లోకోమోటివ్. పదండి మనం తాంబరం అయితే వెళ్ళిపోదాం. ఈ లోకోమోటివ్ పుల్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మనల్ని. రామేశ్వరం రైల్వే స్టేషన్ ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు ఈ రూట్. నాకు తెలిసి విల్లుపురం దాకా ఇదే లోకోమోటివ్ పుల్ చేస్తుంది. మేబీ విల్లుపురంలో ఏదైనా లోకోమోటివ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తాంబరం రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది డైలీ ట్రైన్. మరి కొద్దిసేపట్లో మనం రామేశ్వరం నుంచి అయితే బయలుదేరిపోతాం. టైం చూడండి 4 గంటల 7 నిమిషాలు అయితే అవుతుంది. లోకో హార్న్ కొట్టింది, బయలుదేరుతాం మనం. ఇంకా 7 నిమిషాలు లేట్లో మనం సోర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరాం. 2 సంవత్సరాల 4 నెలల తర్వాత ఫైనల్లీ రామేశ్వరం నుంచి మనం స్టార్ట్ అయ్యాం. రామేశ్వరం నుంచి మెయిన్ ల్యాండ్కి ట్రైన్ రూట్లో అండి. ఇదిగోండి మొత్తం 4 ప్లాట్ఫామ్లు. అటు లోకో చూడండి బాగుంది. ఇదిగోండి రామేశ్వరం రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ. ఇసక ప్రస్తుతానికి ఈ మెయిన్ ల్యాండ్ నుంచి రామేశ్వరం వచ్చేసి లాస్ట్ స్టేషన్ అన్నమాట. ఒకప్పుడు ధనుష్కోటి దాకా రైల్వే ట్రాక్ అనేది ఉండేది. తుఫాన్ వచ్చి ఒకసారి కొట్టుకుపోయింది. ఆ స్టోరీ అంతా నా పాత రామేశ్వరం వ్లాగ్స్లో అయితే ఉంటుంది, చూడండి. ఇసుక అక్కడ చూడండి మొత్తం ఎంత ఉందో, అంత ఇసుకే. మరి కొద్ది క్షణాల్లో మనం అయితే వెళ్ళిపోబోతున్నాం పంబన్ బ్రిడ్జ్ పైకి, కొత్త పంబన్ బ్రిడ్జ్. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను పంబన్ బ్రిడ్జ్ చూడటానికి, చూపించడానికి. మరి మీరు? మనల్ని పుల్ చేసేది డీజిల్ లోకోమోటివ్. ఆ పొగంతా మన డీజిల్ లోకోమోటివే కక్కేది. అరే 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 అరే
రే క్రూజింగ్ స్పీడ్ చూడండి. పంబన్ బ్రిడ్జ్ మీదకి ఇంకా వెళ్ళలేదు. పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాక క్రూజింగ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. ఈ క్రూజింగ్ స్పీడ్ లో అయితే క్రూజ్ అవ్వదు. పంబన్ బ్రిడ్జ్ పైన తగ్గుతుంది. ఏంటి దగ్గరికి వచ్చామా ఏంటి? కొంప తీసి పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి. గ్యాస్ ఒక్కసారి బయటికి పెడదాం. ఏం స్టేషన్ ఇది? పంబన్ స్టేషన్ దాడుతున్నాం. వచ్చాం పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి. స్పీడ్ చూసారా ఎలా తగ్గిపోయిందో? ఇది సీ బ్రిడ్జ్ అండి. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ మన మెయిన్ ల్యాండ్ తో కలిపే ట్రైన్ బ్రిడ్జ్. మరికొద్ది క్షణాల్లో మనమైతే ఎంటర్ అవబోతున్నాం న్యూ పంబన్ బ్రిడ్జ్. భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ అప్ బ్రిడ్జ్ అది. పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తుంటే క్రూజింగ్ స్పీడ్ ఇది. అర్థమవుతుందా ఏ క్రూజింగ్ స్పీడ్లో క్రూజ్ అవుతుంది అనేది? ఇదే క్రూజింగ్ స్పీడ్లో క్రూజ్ అవుద్ది. పైన బ్రిడ్జ్ పేరు ఏంటో మీకు తెలుసా? నా పాత వ్లాగ్స్లో చెప్పాను, చూడండి. చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు పంబన్ బ్రిడ్జ్ న్యూ. ఇది వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్. పక్కన ట్రాక్ కట్ చేస్తారు చూసారా? హాయ్ 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 హాయ్. బా 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 బా. అవన్నీ కూడా ఫిషింగ్ బోట్సే. జస్ట్ ఇలా పెట్టేసి వదిలేస్తాను. టెక్నాలజీ గురించి బ్రిడ్జ్ దాటాక మాట్లాడతాను. ఇదే మెయిన్. కింద రాళ్ళు అవి చూసారా ఎలా కనిపిస్తున్నాయో? ఇది కొత్త టెక్నాలజీ బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ అనుకోండి ఇలా పైకి లేచేది అనమాట షిప్పులు వచ్చేటప్పుడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ బ్రిడ్జ్ మీద రన్ అవుతున్నాం, ఆ బ్రిడ్జ్ ఏదైనా షిప్ వచ్చింది అనుకోండి ఇలా పైకి లెగుస్తుంది. సో ఇది వర్టికల్లీ లిఫ్ట్ అప్ బ్రిడ్జ్. రెండు కిలోమీటర్లు అయితే ఈ బ్రిడ్జ్ పైన మనం ప్రయాణిస్తాం. ప్రస్తుతానికి ఇది ఒక సింగిల్ లైనే ఉంది. సెకండ్ లైన్ కూడా సిద్ధం చేస్తారు త్వరలో. సెకండ్ రైల్వే లైన్ అండి. ఆ బ్రిడ్జ్ అయితే దాని కెపాసిటీ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేశారు దాన్ని, ఇంకా వాడరు. అండ్ ఆ బ్రిడ్జ్ ప్రపంచంలోనే భయంకరమైన బ్రిడ్జ్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైన ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 200 మంది ప్రాణాలు కోల్పోయారు. నా పాత పంబన్ బ్రిడ్జ్ వీడియోలో స్టోరీ చెప్పాను, చూడండి. అయిపోయింది. పంబన్ బ్రిడ్జ్ దాటగానే టువర్డ్స్ మన మెయిన్ ల్యాండ్. మనకు వచ్చే స్టేషన్ వచ్చి మండపం. రామేశ్వరం స్టేషన్ ఆపరేషన్ లేనప్పుడు మొత్తం ట్రైన్స్ అన్నీ కూడా మండపం దాకే వచ్చేవి. మండపం రైల్వే స్టేషన్. అటు సైడు సముద్రమే, ఇటు సైడు సముద్రమే. చూడండి గైస్, ఇదే మండపం స్టేషన్. చెప్పాను కదా రామేశ్వరం స్టేషన్ ఆపరేషన్స్లో లేనప్పుడు ఈ స్టేషన్నే వాడారు అనమాట. ఇక్కడ దిగి ఇక్కడి నుంచి బస్సులో అయితే వెళ్ళేవారు రామేశ్వరం దాకా. మండపం. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నేను మటుకు కొత్త పంబన్ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నప్పుడు మటుకు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. అటు మాట్లాడాలి, నేను ఎంజాయ్ చేయాలి, మీకు చూపించాలి ఆ లొకేషన్ని. పంబన్ బ్రిడ్జ్ అయిపోయింది కదా, పంబన్ బ్రిడ్జ్ విశేషాలు కొంచెంసేపు పక్కన అలా పెట్టి ఈ ట్రైన్ గురించి మాట్లాడదాం.
ఈ ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 618 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఏంటి 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 క్రూజింగ్ స్పీడ్ తగ్గేదేలా అన్నట్టు కొడుతున్నారు తెలుసా. కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు. వెల్కమ్ 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 టు రామనాథపురం. అఫీషియల్ గా మన ట్రైన్ బయలుదేరాక ఫస్ట్ ఆగేది రామనాథపురంలోనే. రామనాథపురం వచ్చింది అనుకోండి రైల్వే స్టేషన్ 53 కిలోమీటర్లు కవర్ చేసినట్టు. ఆ స్టేషన్లో మనకి 2 నిమిషాలే హాల్ట్. ప్రస్తుతం మనం 3 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ మొత్తం 16 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 14 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్కి. వెల్కమ్ వెల్కమ్ రామనాథపురం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రైన్లో ఫుడ్ ఏం దొరకట్లేదు. వాటర్ అది క్యారీ చేయాలి, ఫుడ్ అది క్యారీ చేయాలి. రామనాథపురం ట్రైన్ రూట్ ఉంది కదా, ఈ ట్రైన్ రూట్ కూడా కొత్తదే. మదురై వెళ్దు, తిరుచినాపల్లి వెళ్దు, ఆ రెండు వెళ్లకుండా డిజైన్ చేసిన రూట్ అనమాట ఇది. వయా చిదంబరం ట్రైన్ రూట్ మొత్తం కూడా చెప్తాను. ఇక్కడ ఏదైనా కొనుక్కోవాలి ఫుడ్. ఇక్కడ క్రౌడ్ బాగా ఫుల్ అవుతున్నారు. ఇప్పుడు దాకా ట్రైన్ ఖాళీగా ఉంది. ఈ స్టేషన్ కూడా అప్గ్రేడేషన్ అవుతుంది. అబ్బా ఎవ్వరూ అమ్మేవాళ్ళు లేరు. మనకు వచ్చేసేమో ఫ్రంట్కి వచ్చాయి. దెబ్బ పడిందిరో, ఆకలేస్తుందో పక్కన. రామనాథపురం రైల్వే స్టేషన్ కి 3 ప్లాట్ఫామ్స్. స్టేషన్ కోడ్ RMD. ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పరమకుడి. రామనాథపురం నుంచి బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ స్టాప్ అప్రాక్సిమేట్గా ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈరోజు మన ట్రైన్ రూట్ ఎలా ఉండబోతుందంటే, రామేశ్వరంలో బయలుదేరాం కదా, రామేశ్వరం తర్వాత రామనాథపురం, పరమకుడి, మన్మధురై జంక్షన్, శివగంగ, కరైకుడి జంక్షన్, పుదుక్కోటై, తిరువావూర్ జంక్షన్, వెల్లుపురం, తాంబరం. మన నెక్స్ట్ స్టాప్కి వచ్చేసాం. పరమకుడి. నెక్స్ట్ మన్మధురై జంక్షన్. చిన్న స్టేషన్ ఇది, 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, జనాలే లేరు. వెల్కమ్ టు మన్మధురై జంక్షన్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 120 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. మన్మధురై జంక్షన్ కదా, ఇక్కడ నుంచి రూట్లు ఏవేమంటే, ఒకటి మనం వచ్చిన రూట్ రామేశ్వరం, ఇంకోటి మధురై వెళ్ళే రూటు. అవి కాకుండా విరుద్నగర్ అంటే శివకాశి వెళ్ళే రూటు. అది కాకుండా కారైకుడి ఇప్పుడు మనం వెళ్ళబోయే రూటు. సో ఇవి జంక్షన్ రూట్స్ అనమాట మన్మధురైకి. మన్మధురై జంక్షన్ ఇప్పటి వరకు మనకి ఏ ట్రైన్ కూడా క్రాసింగ్ అవ్వలేదు. ఏంటో ఇప్పుడు రామేశ్వరం ప్యాసింజర్ క్రాసింగ్ అవ్వాలి, మధురై నుంచి వచ్చేది ఎక్కడా కనిపించలేదు. మన్మధురైలో 2 నిమిషాలు ఆగాలి, 2 నిమిషాలల్లో 5 నిమిషాల పైన ఆపారు. ప్రస్తుతం టైం అయితే 5 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. బ్యూటిఫుల్ సన్సెట్ కొంతసేపట్లో అయితే చూడబోతాం. మన్మధురై తర్వాత మన ట్రైన్ వెళ్ళేది శివగంగ.
ఒక ర్యాండమ్ స్టేషన్ లో క్రాసింగ్ అయితే పడింది మన ట్రైన్ కి. ఫిరోజ్పూర్ అండ్ రామేశ్వరం హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పుడు ఫిరోజ్పూర్ కాడ్ నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. శివగంగా స్టేషన్కి అయితే వచ్చాం మనం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది కారైకూడి జంక్షన్కి. అక్కడే ఫుడ్ అది కొనుక్కోవాలంట. అది దాడితే మళ్ళీ ఇంకేం దొరుకుతాయని చెప్పేశారు. నెక్స్ట్ స్టాప్ కారైకూడి. కాకపోతే ఈ స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు మనకి. ఏదో క్రాసింగ్ పడింది. ఏం క్రాసింగ్ పడింది? విరుద్నగర్ వెళ్ళే ప్యాసింజర్ అనుకుంటా క్రాసింగ్ వచ్చింది. ఇప్పుడు అట్లయినా వస్తుంది విరుద్నగర్ ప్యాసింజరా, అదే అనుకుంటున్నాను నేను. మరి ఎస్, మన గస్ కరెక్టే. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది, మనకి క్రాసింగ్ పడింది. ఇప్పుడు కారైకూడి నుంచి విరుద్నగర్ అయితే వెళ్తుంది ఆ ప్యాసింజర్ ట్రైన్. అది రాగానే మన ట్రైన్ని పంపించేస్తారు. వ్యాప్ 4 లోకోమోటివ్. విరుద్నగర్ అయితే వెళ్తుంది ఆ ప్యాసింజర్ ట్రైన్. అరే ఆక్యుపెన్సీ సూపర్ ఉందిగా, అసలు మామూలుగా లేదు. అదిరిందండి, బాగా యూజ్ చేసుకుంటున్నారు ఆ ట్రైన్ని. ఇంకా మన ట్రైన్ బయలుదేరుతుంది. కారైకూడి జంక్షన్కి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ ఫుడ్ తీసుకోవాలి. ఏమీ లేదు ఇక్కడ కారైకూడి జంక్షన్లో. ఇక్కడ దొరుకుతాయి అన్నారు, ఎవరేం అమ్మట్లేదు. 5 నిమిషాలు ఇక్కడ అఫీషియల్ స్టాప్. ప్రస్తుతం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 10 నిమిషాలు లేట్లో ఉన్నాం మనం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడ వరకు మనం 174 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అదిగో ఫుడ్ ఏదో వస్తున్నట్టుంది, చూద్దాం. చపాతీ తీసుకున్నాను, 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇడ్లీ చపాతీ ఏముందంట. మనోడు అమ్ముతున్నారు, చూసారు ఎలా కొనుక్కుంటున్నారు జనాలు. ఏమో ఈ ట్రైన్లో ఫుడ్ అది దొరకకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకా టైం ఉందిలేండి, ఇంకో 3 నిమిషాలు ఉంది మనం బయలుదేరడానికి. కారైకూడి జంక్షన్లో చపాతీ తీసుకున్నాను, ఇంకా తింటాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఎక్కడ ఓపెన్ చేస్తానంటే కెమెరా పుదుక్కోటైలో మాట్లాడుకుందాం విశేషాలు. మన ఎల్హెచ్బి ర్యాక్ కదా, స్పీడ్ లిమిటేషన్ ఎంత ఉంది ఇక్కడ? 160 km/h క్రూజింగ్ స్పీడ్. ఇది చపాతీ పొజిషను. ఇలాంటి స్టేషన్లో మనం ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది దొరికితే అడ్జస్ట్ అవడం అంతే. గైస్ మనం అయితే వచ్చేసాం పుదుక్కోటై. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 247 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం పుదుకోటై దాటాక మైలర్తొరై, చిదంబరం, విల్లుపురం, చెంగల్పట్టు దాటి టువర్డ్స్ తాంబరం అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ తాంబరం దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఆన్ టైం కన్నా బిఫోరే ఉన్నాం. రాత్రి చాలా స్టేషన్స్లో ఆన్ టైం కన్నా బిఫోర్ వచ్చింది. పుదుకోటై లేట్ అయిందని చెప్పాను కదా, దాని తర్వాత ఆన్ టైం అయి వచ్చింది. ఆన్ టైము బిఫోర్ టైం కూడా. ఆల్మోస్ట్ రీచ్డ్ మనం. ఇంకా ప్రస్తుతం టైం అయితే చూడండి 3:31 అయితే అవుతుంది. అండ్ హియర్ కమ్స్ తాంబరం. వెల్కమ్ టు తాంబరం. మ్యాటర్ ఏంటంటే ఎర్లీగా వచ్చామని చెప్పాను కదా గివెన్ టైం కన్నా. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి హోటల్ అది చూసుకోవాలి. నా నెక్స్ట్ జర్నీ ఇక్కడి నుంచే. ఓవరాల్ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడాలంటే ట్రైన్ అయితే చాలా బాగుంది. స్పీడ్ అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్ ఆపరేట్ చేసేది సదర్న్ రైల్వేస్. కానీ ఈ ట్రైన్కి ప్యాంట్రీ గారు లేదు. ఈ రూట్లో ఫుడ్ కూడా అంతంత మాత్రం దొరుకుతుంది. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని మీరు ప్రయాణం చేస్తుంటే ప్రయాణం చేయండి. పుదుక్కోటై దాకా ట్రైన్ అట్టట్ట వచ్చింది ఖాళీగా. పుదుక్కోటై దాటాక మటుకు మొత్తం ఫుల్ అయిపోయింది తెలుసా. ఎక్కడ కూడా సీట్ ఖాళీ లేదు. తాంబరం స్టేషన్ బయటకు వచ్చాక హోటల్ అయితే తీసుకున్నాను. బిజినెస్ క్లాస్ హోటల్ అని చెప్పారు కానీ ఓకే టైప్ ఉంది. 1600 ఛార్జ్ చేశారు. చిన్న రూమ్ ప్లస్ వర్క్ స్టేషన్ అయితే ఉంది మనకి.
మనకి ముఖ్యం ఏంటో తెలుసా, బెడ్, క్లీన్ వాష్రూమ్, చిన్న వర్క్ స్టేషన్ ఉందనుకోండి, సార్టెడ్. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు. సూన్ ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. లవ్ యూ ఆల్.